ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 118:15. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ప్రేమైన వర్లరా, ఉత్సాహ సునాదము అంటే ఇది ఎంతో ఆనందభరితమైనదండి. అది ఎవరి గుడారములో వినపడుతుంది అంటే నీతిమంతుల గుడారములలో. మరి ఎటువంటి ఉత్సాహ సునాదము అంటే రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము. అంటే ఒక మనిషి నీతిమంతుడిగా మార్చబడ్డానికి ప్రభువు యందలి విశ్వాసము, అలాగే ప్రభువు రక్తము ద్వారా మనము కడగబడుట అంటే శుద్ధి అగుట, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే నీతిమంతుడుగా మార్చబడిన ఆ యొక్క గుడారములో ఆ రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం అంట ఎప్పుడు కూడా వినపడుతూ ఉంటుందండి. కారణం ఏంటంటే ఒక మనిషి నీతిమంతుడిగా మార్చబడ్డానికి ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఈ రోజున ఈ ఉత్సాహ సునాదము ఎవరండి అంటే యేసుక్రీస్తు వారే. ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము, ఆయన చూపిన ప్రేమ, ఆయన మన పట్ల చూపిస్తున్న దయ, కరుణ, జాలి, వాత్సల్యము, ఇవన్నీ కూడా ఒక ఉత్సాహ సునాదము వలె ఎంతోమందికి సాక్ష్యంగా వినపడుతూ ఉంటాయి, ఎంతోమందికి మాదిరికరముగా వినపడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, ఎంతోమందికి మేలుకరముగా వినపడుతూ ఉంటాయి ఉత్సాహ సునాదము. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి. అది కేవలము నీతిమంతుల గుడారములో మాత్రమే అది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుడు తన ఇంట్లో ఎప్పుడు కూడా ఆ దేవాది దేవుని వల్ల నేను రక్షణ పొందుకున్నాను, మేలు పొందుకున్నాను, దీవెన పొందుకున్నాను అంటూ ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఆ దేవుడు నన్ను, నా కుటుంబాన్ని రక్షించాడు, నా జీవితాన్ని రక్షించాడు, నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు అంటూ తాను పొందిన రక్షణను గూర్చి ప్రేమైన వర్లరా ఎంతో ఉత్సాహముతో మరి 10 మందికి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. కేవలం ఏంటంటే అది నీతిమంతుల గుడారముల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉత్సాహ సునాదానికి గల కారణము నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన త్యాగము, ఆయన చూపిన ప్రేమ ప్రేమైన వర్లరా ఎవరూ చేయలేనిది. కావున అటువంటి ఉత్సాహ సునాదము ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరిలో కూడా కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దానిని అనుభవించాలండి. కావున చూడండి, ప్రతి ఒక్క గృహములోంచి ఏడుపులు వినపడవచ్చు, వేదనలు వినపడవచ్చు, ఎన్నో అల్లర్లు వినపడవచ్చు. కానీ నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదము వినపడుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.